వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తిరుమల కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ ఏడుకొండల స్వామిపై భక్తులకున్నది కేవలం భక్తి కాదు, అదొక నమ్మకం. తమ కష్ట సుఖాలన్నీ ఆ స్వామి ముందు చెప్పుకుని తమ శక్తి కొలది ఆ హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఆ హుండీలో వేసేది డబ్బు కాదు, తమ భవిష్యత్తుపై, తమ పిల్లల చదువులపై, తమ ఆరోగ్యాలపై పెట్టుకున్న కోట్లాది ఆశలు, విశ్వాసాలు. అలాంటి పరమ పవిత్రమైన పరకామణిలో లెక్కలు తప్పితే, చోరీ జరిగితే అది కేవలం డబ్బు నష్టం కాదు, కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దోచుకోవటమే. అది నేరం మాత్రమే కాదు, అపచారం కూడా. తిరుమల పరకామణిలో చోరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, భక్తుల నమ్మకాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల పరకామణి నిర్వహణలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇది సాధారణ నేరం కాదని, భక్తుల విశ్వాసంతో ముడిపడ్డ సున్నితమైన అంశమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఆ ఆదేశాలేంటి? పరకామణిలో ఏం జరిగింది? ఇదే ఈరోజు మన స్పెషల్ స్టోరీ. పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేస్తుంది. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియలో మానవ ప్రమేయం వీలైనంతగా తగ్గించాలని చెప్పింది. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై లెక్కల బాధ్యతను మనుషుల చేతుల నుంచి తప్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి అప్పగించాలని టీటీడీకి సంచలన ఆదేశాలు జారీ చేస్తుంది. భక్తుల విశ్వాసానికి సాంకేతికతతో రక్షణ కవచం ఏర్పాటు చేయాలని సూచించింది. హుండీని తెరవడం దగ్గర నుంచి కానుకలను వేరు చేయటం, లెక్కించటం, ప్యాక్ చేయటం, బ్యాంకుకు తరలించడం వరకు మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్గా, అంటే యంత్రాల సహాయంతో జరపాలని హైకోర్టు స్పష్టం చేస్తుంది. మానవ ప్రమేయం ఎంత తగ్గితే అక్రమాలకు అంత ఆస్కారం తగ్గుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఆదేశం టీటీడీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోంది. కలియుగ దైవం సన్నిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించబోతోంది. హైకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి, ఇంతటి సంచలన ఆదేశాలు ఇవ్వడానికి కారణమైన ఆ అసలు కేసు ఏంటి? అసలు వివరాలు చూస్తే, పెద్ద జియ్యంగార్ మఠంలో పనిచేస్తున్న సివి రవికుమార్ అనే ఉద్యోగి 2023 ఏప్రిల్ నెలలో పరకామణిలో చోరీకి పాల్పడ్డాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట ఈ చోరీ జరగటం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పరకామణిలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మానవ ప్రమేయం ఎక్కువగా ఉండటమే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణంగా హైకోర్టు గుర్తించింది. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యం వంటి అంశాలు న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం వ్యవస్థపైనే అనుమానాలు రేకెత్తించేలా చేసిందని, ఇది భక్తుల నమ్మకం దెబ్బతీయడమేని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నిందితుడు రవికుమార్తో పాటుగా అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు షీల్డ్ కవర్లో సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. అంటే ఈ కేసు మూలాల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యాలనేది కోర్టు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పదం మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. కానీ పరకామణి లెక్కింపులో ఇది ఎలా పనిచేస్తుంది? హైకోర్టు దీనిపై కూడా స్పష్టమైన సూచనలు చేస్తుంది. హుండీని తెరిచినప్పటి నుంచి కానుకలు రవాణా చేసే కన్వేయర్ బెల్టుల వరకు, అలాగే ప్రతి దశలో సీసీటీవీలతో పర్యవేక్షించాలి. ఆ సీసీటీవీలు కూడా ఏఐతో అనుసంధానం చేయాలి. అంటే ఏదైనా అనుమానాస్పద కదలిక జరిగినా, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా ఏఐ వెంటనే గుర్తిస్తుంది, అధికారులను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు, నోట్లు లెక్కించడానికి, నాణాలు వేరు చేయడానికి అత్యాధునిక యంత్రాలు వాడాలి. విదేశీ కరెన్సీ గుర్తించడానికి, వాటి విలువ లెక్కించడానికి, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు వేరు చేయడానికి
ప్రత్యేకమైన ఏఐ ఆధారిత సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. మాన్యువల్ విధానం దాదాపుగా తొలగించి మెషన్ల వినియోగం పెంచడం ద్వారా చోరీలు, అవకతవకలు 100% అరికట్టవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సో మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరకామణి లెక్కింపు విషయంలో ఏఐ ఎంట్రీతో ఏ విధంగా ఉండబోతోంది, దీనిపై మనతో డిస్కస్ చేసేందుకు జాయిన్ అవుతున్నారు ఏఐ ఎక్స్పర్ట్ విజయ్ బందా గారు. నమస్తే విజయ్ బందా గారు. నమస్కారం అండి, అందరికీ రైట్, నమస్తే విజయ్ గారు. ఏం జరగబోతుంది అనుకోవాలి ఇప్పుడు? మీరు వినే ఉంటారు హైకోర్టు ఈ రోజు ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎందుకంటే పరకామణి ఇష్యూ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఎంతో భక్తితో నమ్మకంతో వేసే హుండీ కానుకలు కాస్త ఇలా పక్కదారి పడుతుంటే హిందువుల మనోప్రాయాలు ఎంత విధంగా దెబ్బతింటే తెలిసిందే. సో ప్రస్తుతానికి ఆలయాల్లో ఏఐ వినియోగం వస్తే ఎలాంటి మార్పులు తెస్తుందంటారు? తప్పకుండా అండి. ఐ థింక్ మంచి మంచి చర్చ ఇది మనం ఎలా చూడాలంటే టెక్నాలజీ వర్సెస్ పరంపర అని చూడకూడదండి. ఇది మన మెయిన్ థింగ్ ఎలా చూడాలంటే దీన్ని భక్తుల విశ్వాసాన్ని ఎలా రక్షించాలి, ఏఐ ద్వారా ఆ విశ్వాసాన్ని ఇంకా ఎలా పెంచాలి. ఇవాళ భక్తులకి పెద్ద డిమాండ్ ఏంటి అంటే, నేను వేసిన ప్రతి కానుక సేఫ్గా ఉన్నదా, నిజంగా దేవాలయం పనికి వెళ్తుందా అనే ఒక ప్రశ్న మనకి ప్రతి భక్తుల్లో ఈ న్యూస్ రాగానే కనబడుతోంది, వినబడుతోంది. దీనికి మనం దీన్ని చూడాలంటే మనం 3 పాయింట్స్ చూడాలండి. ఒకటి ఆగమ శాస్త్రము, సెకండ్ భక్తుల ట్రస్ట్ని ఎలా సస్టైన్ చేయటము, మూడోది ఎలా వస్తుంది దీంట్లోకి. మనందరికీ తెలిసిందే ఆగమ శాస్త్రము, టెంపుల్ మన గర్భగుడి ఎలా ఉండాలి, నిత్యారాధన ఎలా చేయాలి, భగవత్ సేవ ఎలా చేయాలి అని ఆగమ శాస్త్రం చెప్తుంది. దాంట్లో ఎటువంటి దాంట్లో రావడానికి ఎటువంటి అసలు వీలే లేదండి. అది అన్డిస్టర్బ్డ్. ఆగమ శాస్త్రమే ఉంటుంది. ఆ భగవంతుని ఆరాధన అలా జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తే సెకండ్ ప్రాసెస్, ఈ భక్తుల నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే, హుండీలో కానుకలు వేయంగానే వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు ఆ కానుకల్ని నిజంగా భగవంతుడికి వెళ్తున్నాయా అనే ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలండి. దీన్ని ఎంటైర్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ని పీపుల్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ, రైట్. ఆ సిస్టమ్ని 3 రకాలుగా మనం చూస్తే, పీపుల్ అనేది అసలు వాలంటీర్ ఎన్రోల్మెంట్, ఎలా వాలంటీర్స్ని ఎన్రోల్ చేస్తున్నామో, వాలంటీర్స్ని ఎలా మానిటర్ చేస్తున్నామో, ఎలా ఆడిట్ చేస్తున్నామో, సెకండ్ పేర్ ఆఫ్ ఐస్ ఏంటి అనేది పీపుల్. ప్రాసెస్ ఏంటి, అసలు ఆడిట్ ట్రయల్స్, హుండీ ఒకసారి మనం లాక్ చేయంగానే హుండీ మీద ఒక యూనిక్ ఐడి ఇచ్చి దాన్ని బ్లాక్ చైన్ అనే ఒక టెక్నాలజీ వాడి దాన్ని ఆల్మోస్ట్ హుండీ కౌంటింగ్ అయ్యేంత వరకు దాని ఆడిట్ ట్రేస్ ఉండేటట్టుగా చేసుకోవటము, అదొక ప్రాసెస్ అండి. అలాగే టెక్నాలజీ ఇవాళ ఏఐని చూస్తే ఎలా చేయొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ మన తిరుమలలో 6000 CCTV కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాస్ మనం ఉపయోగించుకుని ఏఐలో ఎనామలీ డిటెక్షన్, ప్యాటర్న్ బిహేవియరల్ డిటెక్షన్ అనే ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు ఎవరైనా ఒక వర్కర్ ఎనామలస్గా బిహేవ్ చేసిన, రెగ్యులర్ బిహేవియర్గా కాకుండా చేస్తే ఇమీడియట్గా అతను ట్యాగ్ చేసి ఒక అలర్ట్ సిస్టమ్ ఇది చూపిస్తుందండి. అలాంటి సిస్టమ్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అలాగే కౌంటింగ్ మెషిన్స్ ఏఐ ద్వారా మల్టీ కరెన్సీ కౌంటింగ్ మెషిన్స్ ఉన్నాయి, మల్టీ వాల్యుయేషన్ కరెన్సీ మెషిన్స్ ఉన్నాయి. అలాగే స్కానర్స్ ఉన్నాయి. స్కానర్స్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ చెక్స్ కూడా ఉన్నాయండి. సో ఏఐతో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ప్రాసెస్, ఈ సిస్టమ్ ఉంది సార్, ఈ కౌంటింగ్, ఈ హుండీ క్లోజ్ చేసిన తర్వాత నుంచి హుండీ జమ చేసేంత వరకు ప్రాసెస్ని ఈ 3 రకాలుగా స్ప్లిట్ చేసి, పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ స్ప్లిట్ చేసి, ఈ ఏఐని దాన్ని ఉపయోగించుకుని ఆధునీకరణ, మన ఈ ప్రాసెస్ని, పరకామణి ప్రాసెస్ని ఆధునీకరణగా చేయగలిగితే, బ్లూటూత్ అనే టెక్నాలజీ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ద్వారా కానీ, లేకపోతే మొత్తం ఇది ఆడిట్ ట్రయల్ మేనేజ్మెంట్ అనే టెక్నాలజీ ద్వారా కానీ, లేకపోతే కెమెరా సిస్టమ్ బిహేవియరల్ ప్యాటర్న్ టెక్నాలజీ ద్వారా కానీ వాడి నెమ్మదిగా మనం స్లోగా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కనుక పెట్టుకోగలిగితే, ఈ వెనకాల కౌంటింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందని డెఫినెట్గా ఒక వాల్యూ అడిషన్ అండి. మనం ఐ థింక్ తప్పకుండా తీసుకురావాలి. ఇవాళ పెద్ద కెసినోస్లో, పెద్ద ఆర్బీఐ బ్యాంక్స్లో వేల కొద్దీ కరెన్సీ కౌంట్ అవుతుందండి. కానీ అక్కడ ఎక్కడ తప్పు రాదు, అవకాశమే లేదు. మరి మనకు ఆ అవకాశం రాని సిస్టమ్ మనం ఇక్కడ ఎందుకు రిప్లికేట్ చేయకూడదు? వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు, మనం కూడా అదే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి
మనం ఇంప్లిమెంట్ చేస్తే చక్కగా మనకి బుల్లెట్ ప్రూఫ్గా మన ఏఐ గోవిందం చక్కగా పనిచేస్తుందని నేను భావిస్తున్నానండి. డెఫినెట్గా విజయ్ గారు, ఎందుకంటే అన్ని టెంపుల్స్ వేరు, తిరుమల ఆలయానికి ఏ స్థాయిలో అక్కడికి కానుకలు వస్తాయో ప్రత్యేకించి మనం ఏం చెప్పక్కర్లేదు. అడుగడుగునా ఇప్పుడు నిఘా వ్యవస్థ కూడా ఎంత పటిష్టంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చినా ఎప్పుడు ఎలాంటిది ఎక్కడ ఏం జరిగిన సందర్భాలు ఉండవు. కానీ ఈ మధ్యలో కొంతమంది అక్రమార్కుల గురించి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వినగలుగుతున్నాం మనం. ప్రతి విషయంలోనూ కూడా ప్రతి శాఖలో ఈ విధంగా తయారైంది కాబట్టి. సో అట్ ద సేమ్ టైం అంటే విజయ్ గారు, ఇప్పుడు ఏఐ రాకతోటి ఏఐ పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేసే దిశగా పూర్తిగా వర్కౌట్ అయ్యే విధంగా ఇంకేమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అండి ఆ సిస్టమ్ని మనం ఒకసారి ఇప్పుడు ఎలా అంటే ఏ కంపెనీ అయినా ఏఐని అనుసంధానించుకోవాలంటే వాళ్ళ కరెంట్ ప్రాసెస్ని అనలైజ్ చేసుకోవాలండి. ఓకే, హుండీ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తున్నాము, దాన్ని ఆడిట్ ట్రైల్ ఎలా ఉంది, రైట్? ఆడిట్ ట్రైల్ తర్వాత బ్యాంకులో క్రెడిట్ అయ్యేంత వరకు, లాకర్లో క్రెడిట్ అయ్యేంత వరకు ఆడిట్ ట్రైల్ ఎలా మేనేజ్, ఎంతమంది ద్వారా మూవ్ అయింది. సో ఫస్ట్ ఎంటైర్ వర్క్ ఫ్లోని మనం డాక్యుమెంట్ చేయాలండి. చేసి అక్కడ ఎక్కడ మనకి ఎడిషనల్ టెక్నాలజీ వాడగలమో మనం అక్కడ తీసుకొచ్చి ఏఐని దాన్ని తీసుకొస్తే హ్యూమన్ ఇన్ ద లూప్ విత్ ఏఐ. అంటే ఏఐ తనంతట తాను కాకుండా ఒక హ్యూమన్ అనేవాడు ఓవర్ రైడ్గా వాడుతూ మన రోబోటిక్స్ తీసుకురావచ్చు కౌంటింగ్ మెషిన్లో, రైట్? సెకండ్ పేర్ ఆఫ్ ఐస్ తీసుకురావచ్చు. సో ఇలాంటి ఎడిషనల్ ప్రాసెస్ నెమ్మదిగా ఇప్పుడు ఓవర్ నైట్ చేయలేమండి. ఇది వన్ స్టెప్ ఎట్ ఎ టైం. లైక్ ఐ వాస్ టెల్లింగ్ ఎర్లియర్, మల్టీ కరెన్సీ మెషిన్, ఓకే, అలాగే ఫారెన్ కరెన్సీ ఐడెంటిఫికేషన్ మెషిన్, అలాగే స్కానింగ్ మెషిన్స్. మీరు గోల్డ్ ఎవరైనా డిపాజిట్ చేశారనుకోండి, ఆ గోల్డ్ బిఫోర్ హుండీకి వెళ్ళే ముందు, ఆ డిపాజిట్కి వెళ్ళే ముందు వీ కెన్ డూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ టు మేక్ షూర్ ద సైజ్ అండ్ ద వాల్యూమ్స్ ఆర్ సేమ్. సో డెఫినెట్గా ఈ ప్రక్రియ ఒక మంచి డిసిషన్ అండి. కానీ ఇది కొంచెం టైం పట్టే డిసిషన్. తొందరగా మనం రేపే ఎల్లుండే ఇంప్లిమెంట్ అవుతుంది కానీ బట్ స్లోగా మనం స్టెప్ బై స్టెప్ కరెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకుని ఎక్కడైతే మనకి వీక్ లింక్స్ ఉన్నాయో ఆ వీక్ లింక్స్ని ఏఐ ద్వారా కాంప్లిమెంట్ చేసి అగ్మెంట్ చేసి ఎఫిషియన్సీ తీసుకొస్తే దాంట్లో మనకి డెఫినెట్గా భక్తులకి మనం అది చూపించగలమండి. ఓకే, నువ్వు వేసిన ప్రతి కానుక, ప్రతి రూపాయి, ప్రతి నాణ్యము భగవంతుడికి వెళ్తుంది అనే మోడల్ మనం చూపించగలమండి దీని ద్వారా. హైకోర్టు అసలు ఏం చెప్పిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. అసలు హైకోర్టు కేవలం సూచనలు ఇచ్చి అయితే ఇక్కడ వదిలిపెట్టలేదు. ఈ సంస్కరణల వరకు పక్కా ప్రణాళికతో నిర్దిష్టమైన గడువు కూడా విధించింది. అంటే తక్షణ చర్యలు, శాశ్వత సంస్కరణలు ఈ 2 దశల్లో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. హుండీ భద్రతపైన ప్రస్తుతానికి తీసుకుంటున్న చర్యలపైన నివేదిక కూడా ఇవ్వాలని తొందరగా ఆదేశించింది. అంటే తక్షణమే భద్రత కట్టుదిట్టం చేయాలని కూడా స్పష్టం చేస్తుంది. ఇక శాశ్వత పరిష్కారమైన ఏఐ ఆధారిత వ్యవస్థల ఏర్పాటుపై 8 వారాల్లోగా ఒక ముసాయిదా అంటే ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ సమర్పించాలని తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ అసలు ఎలా ఉండబోతుంది, ఏ టెక్నాలజీ వాడబోతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, ఇలాంటి పూర్తి వివరాలతో ఈ నివేదిక ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 26కు వాయిదా వేసింది. అంటే ఈలోగా టీటీడీ తన కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిందే. న్యాయస్థానం ఈ విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో ఈ గడువులే స్పష్టం చేస్తున్నాయి. ఎస్ విజయ్ గారు, అసలు హైకోర్టు కూడా చాలా సీరియస్గానే చెప్పింది. అంటే తొందరగా నివేదిక ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం భద్రత చర్యలు కూడా స్పీడప్ చేయాలని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, అసలు పరకామణి లాంటి ఒక భారీ వ్యవస్థ ఎక్కువ సంబంధించి ఈ మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే ఇంచుమించుగా ఎంత టైం పట్టొచ్చు? మీరు ఆల్రెడీ టెక్నాలజీ గురించి కొంచెం చెప్పారు. ఇంకా ఏ టెక్నాలజీ పడితే మనం దీన్ని స్పీడప్ చేస్తే అవకాశం ఉంది? అలాగే ఖర్చుకు సంబంధించి కూడా అసలు ఏ స్థాయిలో అయ్యే ఛాన్స్ ఉంది? ఏమైనా ఆన్సర్ ఇస్తే అది స్పెక్యులేషన్ అవుతుందండి. ఐ థింక్ నేను చెప్పాల్సింది ఏంటంటే కరెంట్ ప్రాసెస్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎంటైర్ పరకామణి ప్రాసెస్. ఒక భక్తుడు ఒక నాణ్యం హుండీలో వేస్తే ఆ హుండీ క్లోజ్ అయ్యి కౌంటింగ్ వరకు వెళ్ళి అక్కడ ఆడిట్ ట్రైల్గా మారి దాని తర్వాత మన సిస్టంలో యాడ్ అయ్యేంత వరకు ఆ ఎంటైర్ ప్రాసెస్ని మనం డాక్యుమెంట్ చేయాలండి ఫస్ట్. దాన్ని మన టెక్నాలజీ వార్డులో స్విమ్ లేన్ డయాగ్రామ్ అంటారు. స్విమ్ లేన్ డయాగ్రామ్లో ఎవరు ఏం చేస్తున్నారు, వాలంటీర్ ఏం చేస్తాడు, సూపర్వైజర్ ఏం చేస్తాడు, ఆడిటర్ ఏం చేస్తాడు, ఇవన్నీ స్టెప్స్ అన్ని క్లియర్గా రాసుకుని ఆ స్విమ్ లేన్ డయాగ్రామ్ని ఒక టెక్నాలజీ లేయర్ని అగ్మెంట్ చేయాలండి. దీంట్లో ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ మనకి పొటెన్షియల్ వీక్ లింక్స్ ఉన్నాయి, అది పట్టుకుని దాన్ని ఏతో కాంప్లిమెంట్ సప్లిమెంట్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌంటింగ్ చూపిస్తున్నారు. మనం కౌంటింగ్ చేస్తుంటే ఈ మాన్యువల్ కౌంటింగ్ నుంచి ఫస్ట్ కెన్ వి గో కంప్లీట్లీ ఇన్ టు ఏ human non-human based counting using robotics and using AI or even counting machines. I think that could be a first step for us, and then slowly akkad nunchi manam blockchain and technology vaadukuni, blockchain ante enti ante it will always trace back to the source. ఏ నాణ్యం ఏ ఉండి నుంచి వచ్చిందో కూడా చెప్పగలదండి అది.
అలాంటి టెక్నాలజీ ఉంది బ్లాక్ చైన్కి. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీ, ఏఐ ప్యాటర్న్ డిటెక్షన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ కౌంటింగ్ మెషిన్ రోబోటిక్ టెక్నాలజీ ఇలాంటివి వాడితే డెఫినెట్గా ఆ ప్రాసెస్ చాలా మంచిగా మెరుగవుతుందండి. ఐ థింక్ దీంతో లాట్ ఆఫ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది టీటీడీకి. ఎందుకంటే హ్యూమన్ ఇన్ ద లూప్ కూడా ఉంటుందండి. ఇప్పుడు అంతా రోబోటిక్స్కి ఇచ్చిన ఈ మధ్య హ్యూమన్ ఆల్వేస్ విల్ బి దేర్ టు వెరిఫై బీయింగ్ ద ఫైనల్ అప్రూవర్ వెదర్ ద డేటా దట్ ఈస్ డన్ బై ఏఐ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. సో నేను యాజ్ ఎ టెక్నాలజిస్ట్ నేను కంప్లీట్గా ఇది మంచి డిసిషన్ అంటున్నాను. ఇది మనకి కరెక్ట్గా మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక 6 నెలలు టు 9 నెలలు అట్లీస్ట్ పైలట్ అనే ఒక ప్రోటోటైప్ పెట్టుకుని ఒక హై వాల్యూమ్ ఉండీస్కి పైలట్ లాగా చేసి అక్కడి నుంచి నెమ్మదిగా అన్ని ఉండీస్కి విస్తరణ చేసి, దీంతో పాటు ఇవాళ మన యూపీఐ వచ్చేసింది కాబట్టి డిజిటల్ హుండీస్ కూడా మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా స్ట్రీమ్లైన్ అయిపోతుంది విత్ సెంట్రలైజ్డ్ డాష్ బోర్డింగ్ అండ్ రియల్ టైమ్ వ్యూస్ అని కూడా నేను భావిస్తున్నానండి. కూడా ఎందుకంటే చాలా టెంపుల్స్లో చూస్తున్నాం మధ్యకాలంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా డైరెక్ట్గా పెట్టేస్తున్నారు, అంత డిజిటలైజ్ చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. బట్ ఇప్పుడు అలాగే మనం దగ్గర నుంచి చెప్పుకుంటున్నట్టే టీటీడీకి నిధుల కొరత ఉండదు. నిజంగా ఆ టెక్నాలజీ కూడా అలాగే ఎంత టెక్నాలజీ ఏ స్థాయిలో అప్డేట్ అవుతుందో మనం చూస్తూనే వస్తున్నాం. ఆ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉన్నా ఎంత కాస్ట్ అయినా ఇమీడియట్గా చేసే ఆ కెపాసిటీ టీటీడీకి ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇంచుమించుగా 6 నుంచి 9 నెలల్లో పూర్తి స్థాయిలో రావడానికి అవకాశం ఉంది, లేదా పైలట్ ప్రాజెక్ట్గా ముందు చేపట్టడానికి ఎంత టైం పట్టొచ్చు ఇంచుమించుగా? పైలట్గా మనం 3 to 6 నెలలు అయితే పడుతుందండి. 3 to 6 నెలలు. నేను ఇందాక చెప్పినట్టుగా హై వాల్యూ హై ఇంపాక్ట్ అని ఒక ఐటీ వర్డ్ ఉందండి. ఎక్కడైతే మనకి హుండీస్ మనకి ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటాయో వాటిని టార్గెట్ చేసి ఈ ప్రాసెస్ దాని మీద పైలట్ చేసామనుకోండి, వాటిని ట్యాగింగ్ చేయటము, బ్లాక్ చైన్ వాడటం, దాని మీద అక్కడి దగ్గరలో రోబోటిక్ కౌంటింగ్ మెషిన్స్, ఆటోమేటిక్ కౌంటింగ్ మెషిన్స్ పెట్టడము, మల్టీ కరెన్సీ ఐడెంటిఫై చేసే మెషిన్స్ పెట్టడము, ఫేక్ కరెన్సీ డిటెక్ట్ చేసే మెషిన్స్ పెట్టడము, ఆటోమేటిక్ సైజ్ అండ్ వెయిటేజ్ డిటెక్షన్ మెషిన్స్ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా అక్కడి నుంచి ఆ సప్లై చైన్లో అది ఫైనల్గా వెళ్ళేంత వరకు అది కనుక మానిటర్ చేస్తే ఆ పైలట్ సక్సెస్ అవ్వగానే నెమ్మదిగా వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ మల్టిపుల్ హుండీస్ అండి. ఐ థింక్ ఇది చాలా మంచిది. వెరాసిటీ అనే ఒక వర్డ్ ఉందండి. వెరాసిటీ ఇస్ ఎ సెక్యూరిటీ వర్డ్. వెరాసిటీ ఏంటంటే వేసినప్పుడు ఏ స్టేట్లో ఉందో రీచ్ అయినప్పుడు కూడా అదే స్టేట్లో ఉందా లేదా, రైట్? అదే వెరాసిటీ ఆఫ్ ఎనీథింగ్ అండి. మనం ఆ వెరాసిటీ మెయింటైన్ చేయాలి ఇవాళ అంటే డెఫినెట్గా ఏఐని తీసుకొచ్చి సైబర్ సెక్యూరిటీతో పాటు దాన్ని సమన్వయం చేసి రోబోటిక్స్తో పాటు దాన్ని పెట్టి మనం హ్యూమన్ ఇన్ ద లూప్ పెడితే ఈ ప్రాసెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తుల్లో నమ్మకం చాలా బాగా పెరిగిపోతుంది. వాళ్ళు చేసే ప్రతి నాణ్యము, ప్రతి మంచి ఫీలింగ్తో భక్తులు హుండీలో కానుకలు సమర్పించుకుంటారండి. ఎస్, డెఫినెట్గా జగన్. ఎందుకంటే ఆ ట్రాన్స్పరెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ముందు ఇది టెక్నాలజీ అప్డేట్ చేస్తామనేది కాకుండా భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. నిజంగా హైకోర్టు కూడా అంతా ఎంత సీరియస్గా తీసుకుని ఉండొచ్చు. ఈ హైకోర్టు ఆదేశాలతో ఇమీడియట్గా ఇది ఇంప్లిమెంట్ అవుతుందని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. రైట్, ఇక హైకోర్టు ఆదేశాలపై భక్తుల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తాము భక్తితో సమర్పించిన ప్రతి రూపాయి స్వామివారి కైంకర్యాలకే చేరాలని, అందులో ఎలాంటి అవకతవకలు జరగకూడదని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఇప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుని టెక్నాలజీతో పారదర్శకత తీసుకురావాలని ఆదేశించడం వారిలో భరోసా నింపుతోంది. ఇది కేవలం తిరుమలకే పరిమితమైన అంశం కాదు. దేశంలో ఇతర ప్రముఖ దేవాలయాలకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా నిలవబోతోంది. భక్తి, విశ్వాసం అనే సున్నితమైన అంశాలు ఆధునిక సాంకేతికతతో ఎలా పరిరక్షించుకోవచ్చో ఈ ఆదేశాలు చూపిస్తున్నాయి. మానవ తప్పిదాలకు, దురాశకు ఆస్కారం లేని ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయటం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. భక్తుల నమ్మకం నిలబెట్టడంలో, దేవాలయాల పవిత్రత కాపాడడంలో ఈ ఆదేశాలు ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. నిజానికి ఆలయాల్లో ఏఐ వినియోగం మన దేశంలో కొత్త విషయం కాదు. తిరుమలతో పోల్చి చూడలేం, కానీ ఇప్పటికే పలు ఆలయాలు కొంతవరకు స్మార్ట్ ఆలయాలుగా మారిపోయాయి. స్మార్ట్ టెంపుల్స్ పేరిట కొత్త ఏర్పాట్లు వచ్చేస్తున్నాయి. వాటిలో ఏఐని చాలా చోట్ల వినియోగిస్తున్నారు. ఇది భక్తులను మరింత సౌకర్యవంతంగా మారింది. అలాగే మానవ ప్రమేయంతో జరుగుతున్న తప్పులు చాలా వరకు తగ్గించింది. అదే సమయంలో నిర్వహణ ఖర్చుల్ని కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. ఐఓటీ ద్వారా భక్తుల నిర్వహణ, దర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐఓటీలో సెన్సర్ల ద్వారా భక్తుల రద్దీ అంచనా వేస్తారు. వారణాసిలో మొట్టమొదట దీన్ని ఏర్పాటు చేశారు. ఇది సత్ఫలితాలు ఇచ్చింది. దీని ద్వారా క్యూ లైన్ల క్రమబద్ధీకరణ జరగడంతో పాటుగా వెయిటింగ్ టైం 40% తగ్గింది.
మనం షిరిడి సాయిబాబా ఆలయమే చూస్తే టచ్లెస్ టెక్నాలజీలో క్యూఆర్ కోడ్ ఎంట్రీలు ప్రవేశపెట్టారు. టికెట్స్, డొనేషన్లు, దర్శనం స్లాట్ బుకింగ్స్, యూపీఐ ద్వారా విరాళాలు, కానుకల సమర్పణ అన్నీ ఏఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇక అటు ఢిల్లీలో అక్షర్ధామ్ ఆలయంలో ఏఐ ఆడియో సిస్టమ్ పనిచేస్తోంది. ఆలయ నిబంధనలు, ఆలయ దర్శనంపై వివరణిచ్చే ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారిత యాప్ల ఏర్పాటు ద్వారా ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో గైడ్ చేసే ఏర్పాటు కూడా ఇక్కడ ఉంది. ఇక విదేశీ పర్యాటకులకు అర్థమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇక మధురైలో చూస్తామనుకోండి, సెన్సార్ ఆధారిత లైటింగ్ కనిపిస్తుంది. అలాగే సౌండింగ్ కూడా ఏర్పాటు చేశారు. భక్తిభావం ఉప్పొంగేలా సౌండ్కు తగ్గట్టుగా లైటింగ్తో పాటుగా ఉత్సవాలకు అనుగుణంగా ఎల్ఈడి లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత లైట్స్తో 30% విద్యుత్ ఆదా అవుతుందని చెప్తున్నారు. ఇక బెంగళూరులో ఇస్కాన్ ఆలయంలో ఏఐ ఆధారిత వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా కూలింగ్ ఆన్ అవుతుంది. ఏఐ ఆధారిత క్రాస్ వెంటిలేషన్ ఏర్పాట్లు ఇక్కడ చేశారు. దీంతో అక్కడ ప్రార్థనా మందిరాల్లో ఏసీల వినియోగం తగ్గింది. ఇదంతా మిగతా ఆలయాలకు సంబంధించి. ఇక తిరుమల విషయానికి వస్తే దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఆలయం ఇది. హుండీ విషయంలో తిరుమల స్థాయిలో మరే ఇతర ఆలయం ఉండదు. దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ నిత్యం తమ భక్తి విశ్వాసాలు కానుకలుగా సమర్పించే చోట పారదర్శకత అనేది చాలా అవసరం. అందుకే తిరుమలలో ఏఐ వినియోగం అతిపెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి పరకామణిలో చోరీ ఘటన ఒక రకంగా వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలికింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు టీటీడీ ముందు ఒక పెద్ద బాధ్యత ఉంది. గడువులోగా నివేదికలు సమర్పించడమే కాదు, కోట్లాది భక్తుల నమ్మకం నిలబెట్టేలా పటిష్టమైన, పారదర్శకమైన వ్యవస్థ రూపొందించాలి. ఏఐ టెక్నాలజీ అమలు చేయటం సవాలుతో కూడుకున్నదే అయినా శ్రీవారి ఖ్యాతిని, ఆలయ పవిత్రతను కాపాడడానికి ఇది తప్పనిసరి. డిసెంబర్ 26న జరిగే తదుపరి విచారణలో టీటీడీ ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది, ఏఐ ఆధారిత పరకామణి లెక్కింపు వ్యవస్థ ఎప్పటికీ కార్యరూపం దాల్చుతుంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా కలియుగ దైవం సన్నిధిలో ఇకపై ప్రతి కానుకకు లెక్క పక్కాగా ఉండబోతుంది. భక్తుల విశ్వాసానికి టెక్నాలజీ రక్షణ కవచంలా నిలవబోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.